యదా రాజా తదా ప్రజ అన్నట్టు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎట్లుంటే జనాలు అట్లుంటారు. అందుకే ఉత్తరప్రదేశ్లో ఉన్న ఓ ఎమ్మెల్యే తమ రాష్ట్ర పబ్లిక్ ఎట్లుండాలనో చెప్పకనే చెప్పిండు. నోటి నిండా పానేసుకొని పస్స నమ్లి తుప్పు ఉంచిండట. అదేన్నో కాదు, ఏకంగా అసెంబ్లీ తలుపు కాన్నే తట్టెడుంచిండట. అది చూసిన స్పీకర్ సారు అందరు ఎమ్మెల్యేలను పిలిచి, ఇగో ఇది మనం జనానికి నేర్పించే మంచి పద్ధతి. మనం ఇట్లా చేసినాక సర్కార్ ఆఫీస్ గోడల మీద రోడ్ల మీద అక్కడ ఇక్కడ అని తేడా లేకుంటుంచారా, ఇదేనా మనం ఆదర్శంగా ఉండు అంటే అని క్లాస్ వీకిండట. అక్కడ ఉంచినోళ్ళు ఎవరో సీసీ కెమెరాలో చూసి అతనితోనే కొత్త కార్పెట్ కొనిస్తా అంటుండు. అబ్బా, అంత పెద్ద శిక్ష వేస్తే ఎట్లా సార్? కార్పెట్ కొనిచ్చే అన్ని పైసలు ఉంటాయో ఉండయో ఆ ఎమ్మెల్యే దగ్గర? మరి లేకపోతే ఏంది, ఓ 6 నెలలో ఏడాదో అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తే గాని ఇంకోసారి నోట్ల పాన్ ఉంటే అసెంబ్లీలో అడుగు పెట్టాడు. అంతేగాని కార్పెట్ ఖర్చు కట్టి అంటారా? అట్లయితే రేపు కూర్చున్న కుర్చీలనే ఉంచి కుర్చీ కొనిస్తా అంటాడు. కాబట్టి గట్టి శిక్ష అయ్యనుండే. ఒక్క ఎమ్మెల్యేకే కాదు, పాన్ వేసుకొని ఏడ పడతాడు ఉంచే ప్రతి ఒక్కరికి భయం కలిగేటట్టు ఏదన్నా చట్టం అదే అసెంబ్లీలో వేస్తే ఇంకా మంచిగుండు అని అంటున్నారట ఉత్తరప్రదేశ్ ప్రజలు.